మా బంధువు పెట్టినట్టు కూడా మాకు తెలియదు. నన్ను ఒక ఇంట్లో ఉంచారు. 3 days నేను లోపలే ఉన్నాను. బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. లేను, నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసి లోపల పెట్టేశారు. నా ఫోన్ కూడా లేదు నా దగ్గర. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ. సో నేను ఇష్టంగానే నా మద్దతు ఆళ్ల సుబ్బమ్మ గారికి తెలుపుతాను. జగన్ పని అయిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలు ఉండేసరికి అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్నాడు. జనంలో తిరగలేని పరిస్థితిలోకి తీసుకొచ్చాం. ఇక జగన్ని రాజకీయంగా సమాధి చేసేసాం. జగన్మోహన్ రెడ్డిని ఇక రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు అంటూ కూటమి నాయకులు విర్రవేగటాన్ని, ఇది ప్రజాస్వామ్యం కాదు, మన ఇష్టం వచ్చినట్లు ఆటలాడొచ్చు, మనం ఏం చేసినా అదే శాసనం అని పెట్టేగిపోతున్నటువంటి వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా వచ్చిన ఈ రిజల్ట్స్. ఈవీఎంలు మార్చినంత తేలిక కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినంత తేలిక కాదు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పోల్ మేనేజ్మెంట్, పోలీస్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ అంటాడు. ఆ మేనేజ్మెంట్ చేసినంత తేలిక కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి తొలగించటం. జగన్మోహన్ రెడ్డి లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూడాలనుకోవటం మీ చేత కాదు అనేటటువంటి విషయాన్ని నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల మండల వైస్ చైర్మన్లు, అదేవిధంగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో రుజువైంది. ఎన్ని దౌర్జన్యాలండి కూటమి. ఎన్నికలకు హాజరు కాకుండా బెదిరింపులండి. ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునేటటువంటి మహిళా ఎంపీటీసీలను కూడా బంధించటం అండి. ఒకడైతే ఒక ఎంపీటీసీ చున్ని పట్టుకొని లాగటం అండి, ఒక నీచుడు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని చేసినా ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదు, ఇది నిజమైనటువంటి ప్రజాబలం అని రుజువు చేశాయి నిన్నటి ఎన్నికలు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలవటం అంటేనే కూటమి దౌర్జన్యాలకు తెర పడ్డట్లే. అరే, మీరు చేసేటటువంటి దౌర్జన్యాలకు, మీరు చేసేటటువంటి దుర్మార్గాలకు ప్రజలు దడవరుగాక దడవరు. జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయటం అనేది మీ వల్ల అయ్యే పని కాదు, మీ చేత అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డిని మీరు అడ్డు తొలగించుకోవాలనుకుంటే మీ వల్ల అయ్యేటటువంటి పనులు కాదు. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తు చేస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రగల్భాలు పలికారు. కడప జిల్లా పరిషత్తులో బీటెక్ రవి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నామన్నారు. పోటీ చేయటానికి కూడా దిక్కులేక పరారయ్యేటటువంటి పరిస్థితి వైసీపీ బలం అక్కడ రుజువు చేసింది. అదేవిధంగా తాడిపత్రి చంద్రశేఖర్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎంపీపీని ఏకంగా నిర్బంధించేశారు. అతని భార్యని గెలిపించుకొని అక్కడ ప్రజలు కూటమికి సవాలు విసిరారు. అక్రమంగా జైళ్లలో నిర్బంధించినా సరే వైఎస్ఆర్సీపీ పట్ల మాకున్న అభిమానం చెక్కు చెదరదు. వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవాలంటేనే భయపడే విధమైనటువంటి ఎజెండాని ఎంచుకొని కూటమి పరిపాలన సాగుతున్నప్పటికీ కూడా మేమెవరం భయపడం, మేమెవరం మీకు భయపడాల్సిన అవసరం లేదు. జగనే మా నాయకుడని రుజువు చేసినటువంటి ఎన్నికలు ఇవి.
చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల ఉప ఎన్నిక అంటేనే అధికార పార్టీ గెలుస్తుంది. అలాంటి చోట 39 చోట్ల 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించిందంటే కూటమి అప్రజాస్వామిక అరాచక పాలనకు తెరదించటానికి ప్రజలు సిద్ధమయ్యారు అనేటటువంటి సంకేతాలు రాష్ట్రం మొత్తం వెలువడ్డాయి. నమస్తే.